ప్రేమ వెయిటర్గా కాఫీ షాప్లో పనిచేస్తుండడానికి ఇక భద్రావతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి రామరాజు ఇంటి మీదకి గొడవకైతే వెళ్తారనమాట. ఇక భద్రావతి అయితే, రేయ్ రామరాజు, నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు. నా మేనకోడల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నా నువ్వు నీ కుటుంబం అనుభవిస్తారని చెప్పేసి శాపనార్థాలు అయితే పెడుతూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే ఆవేశంగా ఇక లోపలికైతే వచ్చేసి ఇక ఆ ప్రేమను పిలవండి అని చెప్పేసి అంటాడు. ఇంకెంతలో అయితే ప్రేమ వచ్చి, ఏంటో చెప్పండి మావయ్య గారు అని చెప్పేసి అడుగుతుందనమాట. నిన్ను జాబ్ ఎవరు చేయమన్నారని చెప్పేసి ఏం తెలియని వాళ్ళగా అడుగుతాడనమాట. ఎవరు చెప్పలేదు మావయ్య, నేనే జాబ్ చేస్తున్నా అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది. జాబ్ చేయాల్సినంత అవసరం ఏంటి నీకు? నువ్వు చదువుకుంటున్నావు కదా, మరి జాబ్కి ఎందుకు వెళ్ళావు? మీ వాళ్ళు ఏమన్నారో విన్నావు కదా, వాళ్ళపై పగ తీర్చుకోవడం కోసమే నేను నీతో పని చేస్తున్నానట. నన్ను ఇన్ని మాటలు అనిపించడానికి కోసమేనా నువ్వు జాబ్ చేస్తుందని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట. లేదు మావయ్య, మా బ్రతుకు మేము బ్రతకడం కోసం అని చెప్పేసి ఇక ప్రేమ అయితే సమాధానం ఇస్తుందనమాట. ఏంటి ఏమన్నావు అని చెప్పేసి షాక్ అయిపోయినట్టుగా అడుగుతూ ఉంటాడనమాట రామరాజు. మరీ అంత షాక్ అవ్వాల్సిన విషయం లేదని చెప్పేసి అన్నట్టుగా ఒక చూపు అయితే చూస్తుంది అనమాట ప్రేమ. నిన్న మీరే చెప్పారు కదా మావయ్య, మీ బ్రతికేదో మీరు బ్రతకండి, మీకు ఇంటికి ఏ సంబంధం లేదు, మీ ఖర్చులు మీరే చూసుకోండి అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక వెంటనే వేదవతి, మీ మామయ్య ఏదో కోపంలో అన్నారమ్మా, దాన్ని అపార్థం చేసుకుని ఉద్యోగం చేయడం ఏంటమ్మా అని చెప్పేసి అడుగుతుంది. కరెక్టే అత్తయ్య, మావయ్య ధీరజ్పై చూపించిన కోపంలో అర్థం ఉంటుంది. నేను కాదని అన్ను, మీకు తిండి ఎలా సహిస్తుంది అనే మాటనే నేను తీసుకోలేకపోతున్నానని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక వెంటనే చందు సాగర్ అయితే, మా నాన్న బాధలో ఉన్నప్పుడు అన్న మాటలే తప్ప పర్సనల్గా మిమ్మల్ని వేరు చేయాలని కాదని చెప్పేసి అంటారనమాట. బాధతోనే కావచ్చు, కోపంతోనే కావచ్చు, ఎలా అయినా సరే ఆయనకి మాట అనే హక్కు ఉంది, కానీ ఆ మాటనే తీసుకునే శక్తి నాకు లేదు. నా మనసుకు చాలా బాధ అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు పడలేదు. నేను కూడా బాగానే బ్రతికాను. అలా బ్రతికిన నన్ను మీ బ్రతుకులు మీరు బ్రతకండి, మీ తిండి మీరు తినండి అని చెప్పేసి మావయ్య గారు అనేసరికి నాకు ఆత్మాభిమానం చాలా దెబ్బతిందని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుందనమాట. ఇక ఇంతలో నర్మద, ఏంటి ప్రేమ అర్థం లేకుండా మాట్లాడతావు? పెద్దవాళ్ళు అన్నాక ఓ మాట అంటారు, ఆ హక్కు వాళ్ళకి లేదా అని చెప్పేసి అంటదనమాట. ఇక ప్రేమ అయితే, మావయ్య గారు మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పేసి అన్నారు. ఆయన మాటకు విలువ ఇచ్చాను. మా బ్రతుకు మేము బ్రతకాలని నిర్ణయించుకున్నాం. అందుకే జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. అది కాదు ప్రేమ, నువ్వు జాబ్ చేస్తే మావయ్య గారి గౌరవానికి అని చెప్పేసి అంటూ ఉండగానే, నువ్వు ఆగమ్మా అని చెప్పేసి నర్మదానైతే ఆపుతాడనమాట రామరాజు. ఏంటి మీ బ్రతుకు మీరు బ్రతకండి అంటే మీ ఆత్మాభిమానం దెబ్బతిందా? నేను చెప్పింది నా కొడుక్కి, నీకు కాదు. మరి నువ్వెందుకు జాబ్కి వెళ్ళావని చెప్పేసి అడుగుతాడనమాట. నేను తన జీవితంలో భాగం, ఆ బాధ్యతతోనే జాబ్కి వెళ్ళానని చెప్పేసి ప్రేమ అయితే సమాధానం చెప్తుంది. వాడి బాధ్యతతో పాటు నీ బాధ్యతను కూడా తీసుకోవాల్సింది వాడు, నువ్వు కాదు. జాబ్ చేయాలంటే వాడు చేయాలని కానీ నువ్వు కాదు. వాడికి జీవితం విలువ తెలిసి రావాలని ఆ మాట అన్నాను. భార్యను పోషించుకోమని చెప్పాను, అంతే తప్ప నువ్వు ఉద్యోగం చేసి మీ వాళ్ళతో నన్ను మాటలు అనిపించమని నేను చెప్పలేదని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. మీరు చెప్పిన బాధ్యతని మీ కొడుకు ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు మావయ్య, కానీ ఇది మా ఇద్దరి జీవితానికి సంబంధించిన విషయం. అందుకే నేను జాబ్ చేస్తాను, ఈ జాబ్ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నానని మా వాళ్ళకు కూడా చెప్పానని చెప్పేసి ఇక వాళ్ళు నా జాబ్ గురించి మాట్లాడరు, మిమ్మల్ని వేలెత్తి చూపించరు అని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుందనమాట. లేదు లేదు, ఈ జాబ్ చేయడానికి వీల్లేదు, కావాలంటే నీ చదువు అయిపోయిన తర్వాత చేసుకో అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. లేదు మావయ్య, నేను జాబ్ చేస్తాను, ఎవరు చెప్పినా విన్నని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి అని చెప్పేసి రామరాజు అనగానే, అర్థం చేసుకోవాల్సింది మీరు మావయ్య, జాబ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే చేస్తున్నా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ధీరజ్ అయితే, ఏయ్ మా నాన్నకి ఎదురు చెప్తావు నువ్వు అని చెప్పేసి ప్రేమ మీదకైతే వస్తూ ఉంటాడు. మా నాన్న నిర్ణయాన్ని కాదని ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే మర్యాదగా ఉండదని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటకు ప్రేమ, నేను ఎదురు చెప్పడం లేదు, జాబ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నానని చెప్పేసి ప్రేమ అయితే అంటది. అవసరం లేదు అని అంటున్నాను కదా అని చెప్పేసి ధీరజ్ అనగానే, ఉందని నేను అంటున్నాను కదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మా నాన్న చెప్పింది నాకు, ఆ జాబ్ ఏదో నేను చేస్తాను, మా నాన్న చెప్పినట్లుగా నా పెళ్ళాం బాధ్యత నేను తీసుకుంటాను, నీ అవసరాలని నేనే చూసుకుంటా, దీనంతటికీ కారణం నేను కాబట్టి ఈ సమస్య కూడా నాదే, నేనే చూసుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి ఎదురుగా ఉన్న టేబుల్ని అయితే టపీమని కాలుతో ఒక తన్ను అయితే తంతాడనమాట. ఇక ప్రేమ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి కుటుంబం అయితే ప్రేమ వెయిటర్గా పనిచేయడం అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటారనమాట. ఇక సేనాపతి అయితే, మార్చేశారక్క, నా కూతురు మొత్తం మార్చేశారు, ఆ రామరాజు గారి మాయ మాటలతో ప్రేమను మార్చేశారు, ఇన్నాళ్ళు పెంచిన మనం ఇప్పుడు మనం శత్రువులు అయిపోయాం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ప్రేమ వాళ్ళ అమ్మ రేవతి కూడా, అవునండి, మన బాధ మన కూతురికి అర్థం కావటం లేదు,
మహారాణిలో పుట్టి పెరిగిన మన కూతురికి ఎంగిలి కంచాలు ఎత్తే దుస్థితి పట్టిందండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనా ఆ ప్రేమను మన ఇంటికి మనం తీసుకొచ్చేయాలక్క, లేదంటే మన బిడ్డను కష్టపెట్టడమే కాదు మనకు శాశ్వతంగా దూరం చేస్తారని చెప్పేసి సేనాపతి అయితే అంటూ ఉంటాడనమాట. పరిస్థితి అంతవరకు రాకుండా ఏదో ఒకటి చేయాలిరా అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుందన్నమాట. అవునత్త, ఇన్నాళ్ళు మనం ఆ ధీరజ్ గాడి వైపు చూసి నరుక్కుంటూ వచ్చాం, కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ప్రేమ వైపు నరుక్కుంటూ రావాలి. రేపటి నుంచి నేను అదే పనిలో ఉంటాను, ఏం చేసైనా సరే ప్రేమను మన ఇంటికి తీసుకొస్తాను, ఈసారి మన ప్లాన్ అస్సలు మిస్ కాదని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట. ఇంకా ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి వేదవతి అయితే తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. వీటన్నిటికీ కారణం నేను, ఇక నా కొడుకు కూడా తండ్రికి దూరం అయిపోయాడు, నేనేమో నోరు తెరవలేకుండా ఉన్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఎలాగైనా సరే దీని అంతటికీ కారణం నేనే అని చెప్పేసి ఆయనకి నిజం చెప్పేస్తానని చెప్పేసి రామరాజు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ విషయాన్ని ఇంకా దాచిపెడితే ధీరజ్కి వాళ్ళ నాన్నకి మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది. అందుకే నేను ఆయన ఏమనుకున్నా సరే ఆయనతో నిజం మొత్తం చెప్పేస్తానని చెప్పేసి ఇక చెప్పాలనే ఉద్దేశంతో ఆవేశంగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక వేదవతిని చూడగానే రామరాజ్, ఎందుకు ఇలా చేసావు బుజ్జమ్మ, నీకు నిజంగా ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి నీకు తెలియదా, తెలిసి కూడా నాకు చెప్పకుండా మోసం చేస్తున్నావా, నాకు వాళ్ళ పెళ్లిపై చాలా అనుమానాలు ఉన్నాయి, వాడు అసలు ప్రేమను ప్రేమించాడా, ప్రేమించి ఉంటే వాళ్ళ అన్నయ్యలతో చెప్పేవాడు, వాడు కనీసం నీకైనా చెప్తాడు కదా, వాడు నీ దగ్గర అసలు ఏ విషయం దాచడు, వాడు నీకు చెప్పలేదంటే ఏదో జరిగి ఉంటుంది, నా బుజ్జమ్మ నన్ను మోసం చేయదు, అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని గుడికి పంపిన రోజే వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చారు, అంటే అదే రోజు ఏదో జరిగింది, మన ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ ఆ పెళ్ళే కారణం, ఆ కారణమే వాడిపై ఉన్న ప్రేమ ద్వేషంగా మారింది, వాడిని జన్మలా క్షమించలేను, నిన్ను ఈ విషయం గురించి అడిగి బాధ పెట్టి ఉంటే క్షమించు బుజ్జమ్మ, నీకేం తెలియదని నాకు తెలుసు, ఎందుకంటే నీకు ఏదైనా తెలిస్తే ముందు నాకే చెప్తా, నువ్వు చెప్పలేదంటే నీకు తెలియదనే కదా అర్థం, నన్ను ఎవ్వరు మోసం చేసినా నా బుజ్జమ్మ మాత్రం నన్ను మోసం చేయదనే నమ్మకం నాకుంది అని చెప్పేసి అనగానే ఇంకేం చెప్తుంది ఆ బుజ్జమ్మ, దెబ్బకి సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇక తర్వాత పక్కకి వెళ్ళి అయ్యో దేవుడా ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. బుజ్జమ్మ చెప్పడానికి రెడీ అయినా కానీ రామరాజు మాత్రం నిజాన్ని చెప్పనివ్వలేదన్నమాట. చెప్పనివ్వకుండా ముందర కాళ్ళకు బంధాలు వేసేసాడు. ఇక బుజ్జమ్మ నోరు ఇంకెప్పటికీ తెరవదనమాట. తెరిస్తే ఎందుకంటే మోసపోయాను అని చెప్పేసి రామరాజు వేదవతిని దూరం పెడతాడు కాబట్టి మరి ఈ నిజం ఎలా బయటపడుతుంది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.